తీసుకొచ్చిన మామిడికాయలతో ఏదో ఒక రెసిపీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను ఏదైనా వంట చేస్తున్నానంటే జాతిరత్నాలు ముందుగానే వచ్చి నుంచుండిపోతారు. సిగ్గా వీళ్ళు వచ్చిన కాడ నుంచి నేను ఏ కూరగాయ కట్ చేసినా నా హ్యాండ్ తెగడమో లేకపోతే ఏదో ఒక తీట పని చేస్తూనే ఉన్నాను. అందుకే వాళ్ళకి ఆ భయం ఉండిపోయి ఏది కట్ చేయాలన్నా సరే వంట చేసేంత వరకు నా పక్కన అలా నుంచోనే ఉంటారు. చేస్తున్నా అన్న పనితో కొంచెం ఎక్కువగానే నాకు పని పెడతారు. బట్ అయినా సరే భలే అలా నుంచుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకు. మేము ఏదైనా చేసే పనులకి సెటైర్లు, ఒక పక్కన కామెడీ అంటూ బోల్డ్ చేసుకుంటూ ఉంటాము. ఒక పక్కన చెప్తూనే ఉన్నాను, వెనకాల నుంచి చూస్తున్నారా ఎలా ఆడుకుంటున్నారు. వాళ్ళకి నాకు ఏజ్ డిఫరెన్స్ ఒక 2-3 ఇయర్స్ ఉన్నా సరే కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లని అయిపోతానేమో అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారా హెల్ప్ చేస్తా అన్న పేరుతో ఎలా కామెడీలు చేస్తున్నారో. పక్క నుంచి నన్ను ఇమిటేట్ కూడా చేస్తున్నారు వీళ్ళు. రెసిపీని చెప్పలేదు కదా, మ్యాంగో పల్ప్ అంతా ఒక దాంట్లోకి తీసుకొని అందులో మిల్క్ మేడ్ ని యాడ్ చేసి మిక్సీ కొట్టాలి. మిల్క్ ని కూడా యాడ్ చేయడం మర్చిపోకండి. ఆ కన్సిస్టెన్సీ అంతా కూడా థిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఎటువంటి లంప్స్ లేకుండా హ్యాపీగా కలిపేసుకోవడం. ఇప్పుడు దీన్ని మనం బౌల్స్ లోకి షిఫ్ట్ చేసుకోవడమే. మరి బౌల్స్ వాళ్ళు పట్టేసుకున్నారు కూడా. ఫైనల్ గా టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పలేదు కాదు, ఎందుకంటే నేను షుగర్ యాడ్ చేయను కాబట్టి కొంచెం షుగర్ తక్కువగానే ఉంటుంది. నేనంటే షుగర్ తినను, పిల్లలకు కూడా షుగర్ పెట్టను. నేను ఇంట్లో ఉన్న షుగర్స్ తోని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం.